ఎక్కడ పులివెందులకు వెళ్ళమనండి. ఉనికి వాళ్ళది అయిపోయింది, సినిమా అయిపోయింది. జనాలు మళ్ళీ మనం అసలు గుర్తింపులేము, మనల్ని మర్చిపోతారేమో, మన పార్టీనే మర్చిపోతారేమో అని చెప్పేసి అప్పుడప్పుడు బయటకు వచ్చి కనపడుతుంటారు. ముందల అంతు చూడటం పక్కన పెట్టేసి నువ్వు ముందల నీకు ఎంతమందికి క్యాండిడేట్లు అసెంబ్లీ నామినేషన్ వేయడానికి క్యాండిడేట్లు దొరకరమ్మా. 175 నియోజకవర్గాల్లో నామినేషన్ వేయడానికి క్యాండిడేట్లు దొరకరు. వాళ్ళు ఉనికిని కాపాడుకోవడం కోసం నానా తిప్పలు పడుతున్నారు. 175 క్యాండిడేట్లు దొరకరు. ఇంకా మెంగిల్తో శంకరాగర్ వేసుకుంటాం, ఏమి రఫా అంటాం, మేము నరుగుతానంటాం. ఏకైక నాయకుడు దేనికి? అవినీతి చేయడానికి ఏకైక నాయకుడు. అవినీతి చేయటమే వాళ్ళకి పని, అంతే తప్పితే ఏముంది వాళ్ళ దగ్గర? మీ తెడ్డు తిరగేశారు, నువ్వు పారిపోయి దాక్కొని ఈ రోజున ఆ ఫామ్ హౌస్ నుంచి జూలు వీధులు ఇచ్చినటువంటి సింహంలాగా, ముసలి సింహంలాగా బయటకు వచ్చి నువ్వు మాట్లాడితే ఇక్కడ భయపడి కరిగిపోయి అరిగిపోయి ఎవరు భయపడే వాళ్ళు లేరు. మానుకో. చంద్రశేఖర్ పేరండి? జాస్ట్ వెంకటప్రసాద్ అండి. ఏం చేస్తారన్న? రియల్ ఎస్టేట్ చేస్తాం. ఏంటి ఎలా ఉంది రియల్ ఎస్టేట్ పరిస్థితి? ఎలా ఉంది అసలు ఈ ప్రభుత్వంలో? బాగానే ఉందండి, ప్రభుత్వంలో బాగానే ఉంది. ఎలా ఉండేది గతంలో కానీ ఇప్పుడు బాగుంది. అంటే చంద్రబాబు అమరావతిలో అసలు ఏమీ లేదు, చంద్రబాబు దోచుకుంటాకే అమరావతి అని చెప్పి మాట్లాడుతున్నారు. వాళ్ళు గెట్టినట్టు మాట్లాడుతుంటారు. ఇప్పుడు డెవలప్మెంట్ అనేది చంద్రబాబుని చూసి నేర్చుకోవాలి. వ్యవస్థ ఇండియా మొత్తం కూడా చంద్రబాబు నాయుడుకి వెళ్ళి చూస్తుంది ఆయన డెవలప్మెంట్ అలాంటిదో. వాళ్ళు 100 అనుకుంటే ఉపయోగం ఉంది. మరి పక్కన తెలంగాణ కేసీఆర్ కూడా మాట్లాడుతూ అసలు తెలంగాణ నాశనం అవడానికి కారణమే చంద్రబాబు, అసలు ఇక్కడ ఏం డెవలప్మెంట్ చేసి ఇక్కడ మొత్తం దోచుకున్నాడు అని చెప్పి అంటున్నాడు కేసీఆర్. కేసీఆర్ బాధ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ఉండకూడదు, అదే జగన్మోహన్ రెడ్డి ఉంటే ఈ ఆంధ్రప్రదేశ్ నాశనం అయిపోద్ది. అతను చూడాల్సిందండి ఆంధ్రప్రదేశ్ నాశనం కావటం, తెలంగాణ కావాలి బాగుపడాలని అనుకోవచ్చు. ఎక్కడ డెవలప్మెంట్ జరగకూడదు, మాకే జరగాలి. అదే చంద్రబాబు నాయుడు గారు ఉంటే డెవలప్మెంట్ ఏపీలో ఉంటుంది, తెలంగాణలో ఉండదు. అది ఆయన బాధ. అది అంటే అక్కడ సీఎం రేవంత్ అయినా చంద్రబాబు కనుసన్నల్లో రేవంత్ నడుస్తూ ఉన్నాడు, ఇక్కడ మొత్తం మార్కెట్ దందా నడుస్తూ ఉందని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నాడు కదా కేసీఆర్ గారు ఒట్టి నిందలేయటం తప్పితే ఏ ఎలక్షన్లు వచ్చినా కూడా ఒక చంద్రబాబు నాయుడు తిట్టమే ఆయన పని పెట్టుకుంటాడు. ఇప్పుడు కూడా తెలంగాణకి మనం విడిపోయినా కూడా, విడిపోయి 10 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకంగా మాట్లాడటం, జగన్మోహన్ రెడ్డితో చేతులు కలపటం ఆయన చేసే పని ఇది. అంటే ఎలా ఉంది అసలు పరిపాలన? 18 నెలల కాలం పూర్తయింది, అసలు ఏం చెప్తారు ఈ పరిపాలన గురించి? పరిపాలన కన్నా సూపరు. అధికారంలోకి వచ్చినాక పెన్షన్ 3 నెలలు పెన్షన్ కూడా కలిపి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ తారీఖు 31వ తారీఖు రోజు కూడా పెన్షన్ ఇచ్చడం జరిగింది. ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు, హ్యాపీగా బ్రహ్మాండంగా అంత డెవలప్లో పరిగెడుతుంది ఆంధ్రప్రదేశ్. రేస్ గుర్రంలాగా వాళ్ళు ఉనికి కాపాడుకోవడం కోసం వాళ్ళ ఉనికి వాళ్ళది అయిపోయింది, సినిమా అయిపోయింది. జనాలు మళ్ళీ మనం అసలు గుర్తింపులేము, మనల్ని మర్చిపోతారేమో, మన పార్టీనే మర్చిపోతారేమో అని చెప్పేసి అప్పుడప్పుడు బయటకు వచ్చి కనపడుతుంటారు. ఆ కేసీఆర్ కూడా అంతే, సంవత్సరానికి ఒకసారి కనపడి బయటకు వచ్చేది చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడటానికి. అది అంటే పక్కన జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడుతున్నాడు, 2029లో ఎట్టి పరిస్థితుల్లో మనమే గెలుస్తాము, వచ్చాక 2 నెలల్లోనే ఒక్కొక్కరు అంతు చూస్తామని చెప్పి అంటున్నారు కదా. మరి ముందల అంతు చూడటం పక్కన పెట్టేసి నువ్వు ముందల నీకు ఎంతమందికి క్యాండిడేట్లు అసెంబ్లీ నామినేషన్ వేయడానికి క్యాండిడేట్లు దొరకరమ్మా. 175 నియోజకవర్గాల్లో నామినేషన్ వేయడానికి క్యాండిడేట్లు దొరకరు. వాళ్ళు ఉనికిని కాపాడుకోవడం కోసం నానా తిప్పలు పడుతున్నారు. అది పరిస్థితి. క్యాండిడేట్లు చూసుకోండి, ముందల 175 క్యాండిడేట్లు దొరకరు. ఇంకా మెంగిల్తో శంకరాగర్ వేసుకుంటాం, ఏమి రఫా అంటాం, మేము నరుగుతానంటాం. నేను అనంతపురం జిల్లాలో గర్భిణీని కాలు తోద్దంటాం. ఏమి చేద్దాం అనుకుంటున్నారు? ఇంకా ఎన్ని చేద్దాం అనుకుంటున్నారు? ఇంకా జనాలు మీరు ఏదో పేపర్లోకి వచ్చేసి టీవీలోకి వచ్చేసి ఏదో రఫా అని నరికేస్తాం పొడుతాను, జనాలు ఓట్లేస్తారా? నువ్వేం చెప్పావు ఒకటి చెప్పు, నువ్వేం మంచి పని చేసావు ఒకటి చెప్పు. జనాలు నీకు ఓటేయడానికి ఒక్క మంచి పని చేసావని చెప్పాలి. నవరత్నాలు ఇచ్చారు కదన్నా. ఏ రత్నాలు? ఏ నవరత్నాలు? ఏంటి అది? మద్య నిషేధం అన్నాడు, మద్య నిషేధం అయిందా? 3 ఏం చేశారు? పిచ్చి మందులు అమ్మేసి
జనాలను ఎంతమందిని పట్టం పెట్టుకున్నాడు, ఏ రకంగా ఎంతమందిని ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు హ్యాపీగా ఉంది ప్రభుత్వం, హ్యాపీగా పక్కన వైసీపీ నాయకులేమో డెవలప్మెంట్, సంక్షేమం డెవలప్మెంట్ రెండు కళ్ళగా చేసిన నాయకుడు, ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మాట్లాడుతున్నారు కదా. మరి ఏకైక నాయకుడు దేనికి? అవినీతి చేయడానికి ఏకైక నాయకుడు, అవినీతి చేయడానికి ఏకైక నాయకుడు. అవినీతి చేయటమే వాళ్ళకి పని, అంతే తప్పితే ఏముంది వాళ్ళ దగ్గర? ఏదో ఒక సంవత్సరానికి ఒకసారి బెంగళూరు నుంచి వచ్చి పేపర్లో మా స్టేట్మెంట్లు ఇవ్వటం, ఇది ఏముందని? ఒకటి నేను మంచి పని చేశాను, నాకు ఓట్లు ఎందుకు అంటానికి ఒక పని చేశాడా? ఒక పని మంచి పని చేశాను చెప్పండి వాళ్ళని. అంటే చేసిన పని ఏ పనిలో కూడా ఫలితం ఆశించకుండా చేసిన నాయకుడు అని చెప్పి అంటున్నారు. ఫలితం ప్రతి దాంట్లోనే ఫలితం అనుభవించిందే కదా, దోచుకోవటమే కదా. అది చెప్పటం అంతేనండి, ఉనికిని కాపాడుకోవటానికి. అదే కానీ జనాలు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో బ్రహ్మాండంగా ఉన్నారు. రేపు మంది కూడా 175 సీట్లు మొదల వాళ్ళు అభ్యర్థులను చూసుకోమని చెప్పండి. మరో పక్కన సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ 175 నియోజకవర్గం నుంచి 200 నియోజకవర్గాల వరకు ఉన్నారు, ఎట్టి పరిస్థితి అందరూ మేమే గెలుస్తామని చెప్పి అంటున్నారు సజ్జల రామకృష్ణ. అసలు మనకు నియోజకవర్గాలు ఏంటంటారన్నా? 175 నియోజకవర్గాలు కూడా దానికి తెలియపోతే ఇంకా ఆయన కూడా మాట్లాడితే ఎలా కుదురుతుందండి? 175 నియోజకవర్గాల్లో 200 ఎలా ఇంకా పెంచలేదుగా, ఎలా గెలుస్తారు? 200 ఆయన నుంచి వస్తాయంట. రేపు ముందర జగన్మోహన్ రెడ్డి గారిని పులివెందులో గెలవమనండి, ఎక్కడ పులివెందులో గెలవమనండి. ఇప్పుడు పక్కన వైసీపీ నాయకులు కూడా మాట్లాడుతూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు మొత్తం కరెక్టే కదా, ఆయన మాటలకు మేము ఏకీభవిస్తామని చెప్పి కూడా గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ ఉన్నాడు. సార్ ఏం చెప్తారు మరి? గుడివాడ అమర్నాథ్ ఐటీ అంటే కోడిగుడ్డు అన్నాడు. కోడిగుడ్డు మీద ఏకలేమో వాళ్ళ గురువు గారు జగన్ గారు బీగుతున్నారు. అమర్నాథ్ కూడా మాట్లాడితే ఇక మేమేం చెబుతాం, దానికి దెయ్యాలు వేదాలు వల్ల ఇచ్చినట్టుగా ఈ అమర్నాథ్కి మాట్లాడటమే రాదు. ఐటీ అంటే కోడిగుడ్డు అన్నాడు. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే అదేం చెప్తారో. అతను ఐటీ మినిస్టర్ అంటే చూసుకోమను. యంగ్ డైనమిక్ ఈజ్ అవర్ లీడర్. లోకేష్ గారు ఎన్ని దేశాలు తిరుగుతున్నారు, ఎంతమందిని కన్విన్స్ చేస్తున్నారు, ఎంతమందితో ఎంఓయూలు చేస్తా ఉంటే కేసీఆర్ గారు మాట్లాడుకున్నారు. ఇప్పుడు అద్దెకి తెచ్చుకుంటారనమాట, అద్దె మైకు. అక్కడి నుంచి తెలంగాణ పోతున్నారు. సిగ్గు లేదా మీకు? మీరు తెలంగాణలో కేసీఆర్ ఉన్నప్పుడు 12,000 కోట్ల రూపాయలు మనకు రావాలి కదా, ఏం చేశారు అమర్నాథ్ గారు? మీరు మనకు రావాల్సినటువంటి బచావత్ ట్రిబ్యునల్లో మనకు రావాల్సినటువంటి నీళ్ళన్నీ మీరు తెచ్చారా? మీరు ఈ రోజున కర్ణాటకలో ఆల్మట్టి డ్యాము ఎత్తు పెంచేస్తూ ఉంటే దాని గురించి మీరు ఎక్కడన్నా ఆపారా? ఇవన్నీ కూడా మనకు సంబంధించినటువంటి అంశాలు కాదా? మీరు అన్ని తొంగలో దొక్కేసి తెలంగాణతో రాజీ పడిపోయి మీరు అక్కడ దందాలు చేశారు, ఇక్కడ పరిపాలన చేశారు, షెల్ కంపెనీలన్నీ తెలంగాణలో పెట్టుకున్నారు. అక్కడ యథేచ్ఛగా మీ ఇష్టం వచ్చిన వాళ్ళ మీద కేసులు పెట్టించారు, మీ ఇష్టం వచ్చినటువంటి దందా చేశారు తెలంగాణలో. అందుకని మీ ప్రజలందరూ కూడా సాగు దెబ్బ కొట్టారు రాజకీయంగా, మీ తెడ్డు తిరగేశారు. నువ్వు పారిపోయి దాక్కొని ఈ రోజున ఆ ఫామ్ హౌస్లోంచి జూలు వీధులు ఇచ్చినటువంటి సింహంలాగా, ముసలి సింహంలాగా బయటకు వచ్చి నువ్వు మాట్లాడితే ఇక్కడ భయపడి కరిగిపోయి అరిగిపోయి ఎవరు భయపడేవాళ్ళు లేరు. మానుకో చంద్రశేఖర్, ఇక నీకు అయిపోయింది, నీ పార్టీ క్లోజ్ అయిపోయింది, ఇక నీ ఉద్యమం పతనం అయిపోయింది, నీ గురించి ఆలోచించేవాళ్ళు లేరు. రేవంత్ రెడ్డి దెబ్బకి నువ్వు అతాకుతం అయిపోయావు రాజకీయంగా. ఇక నీకు రాజకీయంగా సమాధే తప్పదు కేసీఆర్ అని నేను నీకు వార్నింగ్ ఇస్తా ఉన్నాను.